హాయ్ ఫ్రెండ్స్, వెనకటి పైన కదుతుంది. నేను మీకు చదువుతుంది. నేర్చుకున్నామా? దాచండి, లైక్ తీయండి, షేర్ తీయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 16వ సర్గ. యజ్ఞపురుషునిచే దశరథునకు పాయస ప్రదానము. దానిని భుజించి కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భములను దాల్చుట. బ్రహ్మాది దేవతలు ఇలా ప్రార్థింపగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడయ్యును వారితో మధురముగా ఇలా వచించెను. ఓ దేవతలారా, దురాత్ముడైన ఆ రావణుణ్ణి చంపుటకు ఉపాయమును తెలుపుడు. దానిని అనుసరించి ఆ ఋషికంఠకుణ్ణి హతమార్చెదను. నిత్యుడైన శ్రీ మహావిష్ణువు యొక్క వచనములకు దేవతలందరూ కూడా ఇలాగా ప్రత్యుత్తరం ఇచ్చారు. ఓ శత్రు సంహారక, నీవు మానవుడిగా అవతరించి యుద్ధమున ఆ రావణుణ్ణి రూపుమాపము. పూర్వము అతడు దీర్ఘకాలము తీవ్రముగా తపమనరించెను. సృష్టికర్తయు దేవతలలో పెద్దవాడును అయిన బ్రహ్మ వాని తపమునకు సంతుష్టుడాయను. సంతుష్టుడయ్యున్న బ్రహ్మ నుండి ఆ రాక్షసుడు మానవుని వలన తప్ప ఏ ఇతర ప్రాణి నుండి తనకు మృత్యుభయం లేకుండునట్లు వరమును పొందెను. మానవుల ఎడ వానికి గల చులకన భావమే అందులకు కారణం. ఈ విధముగా పితామహుని వరము వలన గర్వితుడై ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించుచున్నాడు. స్త్రీలను కూడా కించపరుచుచున్నాడు. కావున ఓ అరిసూదన, మానవుల వలననే అతను మరణించుట సంభవం. సమస్త ప్రాణులకును ఆధారభూతుడైన శ్రీ మహావిష్ణువు దేవతల ఆ మాటలను ఆలకించి దశరథ మహారాజునకు పుత్రుడై జన్మించుటకు నిశ్చయించుకొనెను. అదే సమయమున మహాపరాక్రమవంతుడు శత్రు సంహారకుడు అయిన దశరథుడు పుత్రులు లేక తపన పడుచుండెను. పుత్రప్రాప్తికై అతడు పుత్రకామేష్టి అను యాగమును ఆచరించెను. విష్ణుమూర్తి మానవుడుగా అవతరించుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట దేవతల మహర్షుల పూజలను అందుకొని బ్రహ్మదేవుని వీడుకుని అంతర్ధానమయ్యెను. దశరథుని యొక్క ఆ యజ్ఞకుండము నుండి సాటిలేని తేజస్సులతో కూడిన ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యను. అతడు మహాబలపరాక్రమ సంపన్నుడు, కృష్ణవర్ణముతో విరాజిల్లుచున్నవాడు. అతడు ఎరుపు వస్త్రములను ధరించియుండెను. అతని ముఖము ఎర్రగా నుండెను. అతని కంఠస్వరము దుందుబి ధ్వని వలె గంభీరమైనది. అతని శరీరంపై గల రోమములు, మీసములు, కేశములు సింహపు జూలు వలె మృదువుగా ఉండెను. అతడు శుభలక్షణ సంపన్నుడు, దివ్యాభరణ భూషితుడు, గిరిశిఖరము వలె ఉన్నతమైనవాడు, మదించిన పెద్ద పులివలే భయంకరుడు, సూర్య తేజస్సుతో ప్రకాశించుచున్నవాడు, ప్రజ్వలించుచున్న అగ్ని శిఖల వలె వెలుగొందుచున్నవాడు. అట్టి దివ్యపురుషుడు విపులమై ఆశ్చర్యమును గొలుపుతూ ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియపత్నిని వలె ప్రేమతో 2 చేతులతో పట్టుకొని ఉండెను. వెండి మూతగల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసముతో నిండియుండెను. ఆ దివ్యపురుషుడు దశరథ మహారాజుతో, ఓ రాజా, నేను బ్రహ్మదేవుడు పంపగా ఇచ్చటికి వచ్చి తిని అని చెప్పెను. తదనంతరం ఆ రాజు అంజలి ఘటించి, ఓ మహాత్మా, నీకు స్వాగతం, నా కర్తవ్యమును తెలుపుము అని పలికెను. తరువాత బ్రహ్మ పంపిగా వచ్చిన ఆ దివ్యపురుషుడు మరలా ఇలా అన్నారు. ఓ రాజా, అశ్వమేధయాగము, పుత్రకామేష్టి అను వాటి ద్వారా నీవు దేవతలను సంతుష్టులను గావించితివి. వారి అనుగ్రహముతో ఇది లభించినది. ఓ నరేంద్ర, ఇది దివ్యమైన పాయసము, సంపత్కరము, ఆరోగ్యమును వృద్ధి చేయున్నది. అంతేకాదు ఇది సంతానమును ప్రసాదించును. దీనిని స్వీకరింపము. ఈ పాయసమును నీ ప్రియ పత్నులకిచ్చి భుజింపవలసినదిగా వచింపము. దీనిని సేవించుట వలన యజ్ఞఫలముగా నీ భార్యలకు పుత్ర సంతానం కలుగును. అనంతరం రాజు అట్లే అని పలికి పరమప్రీతుడై దివ్యపాయసముతో నిండి దేవదత్తమైన ఆ బంగారు పాత్రను వినమ్రుడై గ్రహించెను. అద్భుతముగా దర్శనీయుడయున్న ఆ దివ్యపురుషునకు పరమానందముతో ప్రదక్షిణ నమస్కారాలు అనర్చెను. దశరథ మహారాజు దేవతలు అనుగ్రహించిన ఆ దివ్యపాయసమును పొంది నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లుగా మహా ఆనందభరితుడాయను. పాయస ప్రధాన కార్యక్రమమును ముగించుకొని అద్భుతాకారముతో దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న ఆ మహాపురుషుడు వెంటనే అంతర్ధానం అయ్యెను. సంతానదాయకమైన దివ్యపాయసమును లభించుట వలన అంతఃపుర స్త్రీలందరూ కూడా మిక్కిలి సంతోషముతో ప్రసన్న ముఖకాంతులతో శరత్కాలమునందు ఆహ్లాదకరమైన చంద్రకిరణములతో ప్రకాశించు ఆకాశం వలె తేజరిల్లిరి. దశరథుడు అంతఃపురమున ప్రవేశించి కౌసల్య మొదలగు రాణులతో, మనకు పుత్రులను ప్రసాదించు ఈ పాయసమును స్వీకరింపుము అని చెప్పెను. ఆ మహారాజు కౌసల్యాదేవికి అమృతతుల్యమగు ఆ పాయసంలో సగభాగాన్ని ఇచ్చేశారు. మిగిలిన సగంలో అర్ధభాగమును సుమిత్రాదేవికి ఇచ్చారు, అంటే పావు భాగం. మిగిలిన పావు భాగాన్ని మళ్ళీ 2 భాగాలుగా చేసి దాంట్లో సగాన్ని కైకేయికి ఇచ్చారు. దాంట్లో మిగిలిన సగభాగాన్ని మళ్ళీ సుమిత్రాదేవికి ఇచ్చారు. ఈ విధముగా పుత్ర సంతాన ప్రాప్తికై పాయసమును 3 రాణులకు విడివిడిగా పంచారు. నాకు అంతకుముందు డౌట్ ఉండేది, సుమిత్రాదేవికి మాత్రం ఎందుకు ట్విన్స్ పుట్టారు, మిగిలిన రాణులకు ఒక్కొక్క బాబే పుట్టారు అని నాకు ఇప్పుడు అర్థమైంది. సుమిత్రాదేవి 2 సార్లు పాయసం తాగారు.
కౌసల్యాదేవికి ఫస్ట్ సగం ఇచ్చేశారు. తర్వాత నెక్స్ట్ మిగిలిన సగంలో పావు భాగం, అంటే మిగిలిన సగంలో మళ్ళీ సగం, అంటే ఓవరాల్గా పావు భాగం అది ఫస్ట్ సుమిత్రాదేవికి ఇచ్చేశారు. ఆ మిగిలిన లాస్ట్లో ఉన్న పావు భాగాన్ని మళ్ళీ 2 భాగాలుగా చేసి దాన్ని ఒకటి కైకేయి దేవికి, ఇంకొకటి మళ్ళీ సుమిత్రాదేవికి ఇచ్చారు. సో సుమిత్రాదేవి ఫస్ట్ ఒక పావు భాగం తాగారు, తర్వాత ఈ పావులో మళ్ళీ సగభాగం తాగారు. సో 2 సార్లు తాగారు కాబట్టి మేబీ ఆమెకి 2 పిల్లలు జన్మించారేమో అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ 3 రాణులను దశరథుని నుండి పాయసమును స్వీకరించి అది తమకు జరిగిన సమ్మానమని, అంటే మహాభాగ్యముగా భావించి సంతోషముతో పొంగిపోయారు. పిమ్మట దశరథ మహారాజు యొక్క ప్రియపత్నులు 3 కూడా దివ్య పాయసమును ఎవరి భాగమును వారు భుజించి అగ్నివలే సూర్యుని వలె తేజోమూర్తులై విరాజల్లిరి. అచిరకాలముననే వారు గర్భవతులైరి. అంటే పాయసం తాగిన కొన్ని రోజుల్లోనే వాళ్ళు గర్భవతులయ్యారు. తదనంతరం దశరథుడు గర్భవతులైన తన భార్యలను చూసి స్వస్థచిత్తుడై స్వర్గమునందు ఇంద్రాది దేవతలచే, సిద్ధులచే, ఋషిగణములచే పూజింపబడిన విష్ణువు వలె సంతోషపడెను. ఇంతటితో 16వ సర్గ సమాప్తం.